వర్షంలో ప్రసాదు రమేష్లు తడుస్తూ పొలం నుంచి ఇంటివైపు వెళ్తుంటారు. నాన్న, వర్షం ఎక్కువగా పడేలా ఉంది. ఏదైనా చెట్టు దగ్గర ఆగుదా నాన్న? వద్దు బాబు, ఎట్టాగు తడిసిపోయాంగా, ఇంటికెళ్ళిపోదాం. ఇలా వాన పడుతున్నప్పుడు చెట్ల కింద, పాత గోడల పక్కన, పాతిళ్లల్లో కూలిపోవడానికి సిద్ధంగా ఉన్న వాటి దగ్గర ఎప్పుడూ ఉండద్దు, నిలబడద్దు. అవి ఏ క్షణమైనా ఊలిపోవచ్చు. సరే నాన్న, ఎక్కడ ఉండదులే. మీరన్నట్టు పూర్తిగా ఎలాగో వర్షంలో తడిసిపోయాంగా. ఇంకా వర్షం భారీగా పడినా, అతి భారీగా పడినా ఇంతకంటే ఎక్కువ తడిసిపోం కదా. పదండి, ఇలాగే వర్షంలో తడుచుకుంటూ ఇంటికి వెళ్ళిపోదాం. నేను అదే కదరా చెప్పేది. ఇలాగే తడుచుకుంటూ ఇంటికి వెళ్దాం. అత్తా కోడళ్ళ చేత వేడి వేడి చికెన్ చేయించుకుని తిందాం. అలాగే నాన్న, అమ్మకి అనామికకి నువ్వే చెప్పాలి మరి. నేనే చెప్తానులే, పద అని ఇద్దరూ మాట్లాడుకుంటూ ఇంటివైపు వెళ్తూ ఉంటారు. ఇంటి దగ్గర కోడలు అనామిక గొడుగు పట్టుకుని గుమ్మం దగ్గరికి వచ్చింది. అప్పుడే అత్తగారు శారద వచ్చి, బయట అంత వర్షం పడుతుంటే గొడుగు పట్టుకుని ఎక్కడికి వెళ్తున్నావు కోళ్ళ? గొడుగు పట్టుకుని పొలం దగ్గరికి వెళ్తున్నాను అత్తయ్య. నీకు బొద్దుందా? ఉరుములు మెరుపులతో వర్షం పడతా ఉంటే గొడుగు పట్టుకొని పొలం దగ్గరికి వెళ్ళి ఏం చేద్దామని? అయ్యో అత్తయ్య, నేను గొడుగు పట్టుకొని పొలం దగ్గరికి పోతానని చెప్పింది నేనేదో పొలం పని చేసుకుందామని కాదత్తయ్య. ఆయన మావయ్య వర్షంలో తడుస్తూ ఉంటారు కదా, వెళ్ళి తీసుకొద్దామని. ఓహో, ఇప్పుడు నువ్వు వెళ్ళి పూర్తిగా తడిసిపోయిన తండ్రి కొడుకు కోల్గేట్ మ్యాక్స్ ఫ్రెష్ నిద్రని తరిమేసే తాజాగా చేసే గొడుగు ఇచ్చేసి నువ్వు తడుచుకుంటా ఇంటికి వస్తావా కోళ్ళ? అవునత్తయ్య, అలాగే చేద్దాం అనుకుంటున్నాను. ఇందుకేనే నేను నిన్ను తెలివి తక్కువ కోళ్ళ అని తిట్టేది. అత్తయ్య ఆరోబాక, వాళ్ళు ఎలాగో పూర్తిగా తడుచుకుంటూ ఇంటికి రానే వస్తారు. ఇప్పుడు నువ్వు గొడుగు పట్టుకుని ఎదురుగా వెళ్ళి పూర్తిగా తడిసిన వాళ్ళకి గొడుగిచ్చి నువ్వు తడుచుకుంటూ రావడం అనేది తెలివైన పనేనా? చెప్పు నువ్వు. నేనేం చేసినా మీకు నచ్చదు కదా అత్తయ్య. నువ్వేం చేసినా నాకు నచ్చేటట్టు చేయు కదా కోళ్ళ. అందుకే నాకు నువ్వు చేసే ఏ పనైనా సరే నచ్చదు. అబ్బా అత్తయ్య, చికెన్ చేస్తే వారేవా కోళ్ళ, చికెన్తో ఏం చేసినా భలే చేస్తావు కోళ్ళ. ఎంత రుచిగా ఉంటాయో మాటలో చెప్పడం కష్టమని ఎప్పుడు పొగుడుతూ ఉంటారు కదా. అదే బాగాలేదని ముఖం మీద చెబితే బాధపడతావని ఏదో అలా తింటున్నాను కోళ్ళ. అయినా మీ మావయ్య అబ్బాయి అనామిక చేసే చికెన్ స్పెషల్ వంటకాలు అంతకి ఏ బాగుండడం లేవంటూ నాకు చెప్పుకుంటా ఎంతగానో బాధపడ్డారు తెలుసా అని అత్తగారు శారద అనగానే కోడలు అనామిక బుంగమూతి పెట్టింది. అది చూసి శారద నవ్వుతూ ఉంది. పిల్లలు హరీషు, భవ్యలు వాళ్ళ దగ్గరికి వచ్చారు. ఏమైందమ్మా, ఎందుకు నువ్వు బుంగమూతి పెట్టుకున్నావు? నేను ఇంతకు ముందు చేసిన చికెన్ వంటకాలు ఏం బాగాలేవని మీ నాన్నమ్మ అంటుంది తల్లి అని అనామిక అనగానే భవ్య శారదని చూసింది. అప్పుడు శారద నవ్వుకుంటూ భవ్యని కన్నుగొడుతుంది. భవ్య అర్థం చేసుకొని, అవును మమ్మీ, నానమ్మ చెప్పింది నిజమే కదా. నువ్వు ఒకసారి చికెన్ 65 చేసావు కదా, గుర్తుందా? ఫ్రెండ్స్ కోసమని ఆ చికెన్ 65ని నేను స్కూలుకు కూడా తీసుకెళ్ళాను కదా. వాళ్ళు తింటూ అసలు ఏం బాగోలేదని చెప్పారు. మరి అప్పుడు ఎందుకు చెప్పలేదే? ఇప్పుడు చెప్తున్నావెందుకు? అప్పుడు నేను కూడా బాగోలేదని చెప్తే నువ్వు బాధపడతావని నీకు చెప్పలేదు మమ్మీ. ఇప్పుడు నానమ్మ చెప్పింది కదా, అందుకే నేను కూడా నిజమే చెబుతున్నాను. నాకు తెలిసే నువ్వు మీ నాన్నమ్మ ఒకటేనని. మళ్ళీ ఎప్పుడైనా చికెన్ 65 చేయమని అడుగుతారు కదా, అప్పుడు చెప్తా నేను మీ పని. మమ్మీ నువ్వేం ఫీల్ అవ్వద్దు, నేను నీకు సపోర్ట్గా ఉన్నాను. నువ్వు చేసే చికెన్ వెరైటీ ఏదైనా సరే చాలా బాగుంటుంది మమ్మీ. నా ఫ్రెండ్స్ అందరూ ఎంత బాగుందని తిన్నారో తెలుసా? నాకు తెలుసు ఈ అమ్మ మనసు ఇష్టాన్ని అర్థం చేసుకునేది నువ్వేనని. ఈసారి చికెన్ 65 చేసినప్పుడు నీకు ఎక్కువగా చికెన్ వేస్తాను. సర్లే కోళ్ళ, నువ్వు చికెన్ 65 చేసినప్పుడు చూసుకుందాం. ఇప్పుడు మాత్రం బాబు ఆయన వర్షంలో తడుతా ఇంటికి వస్తారు. ఏం నిలబెట్టు, అట్టాగే తినడానికి వేడివేడిగా ఏదైనా చెయ్యి. అత్తయ్య, ముందైతే వేడి నీళ్ళు పెడతాను. ఆయన మావయ్య స్నానం చేస్తూ ఉంటారు, అప్పుడు వాళ్ళు ఏం చేయమంటే అది చేసి వేడివేడిగా పెడతాను. సర్లే కోళ్ళ అని చెప్పి మనవడు హరీషు, మనవరాలు భవ్యను తీసుకొని అక్కడి నుంచి తన రూంలోకి వెళ్ళిపోతుంది శారద. అనామిక కిచెన్లోకి వెళ్ళి పొయ్యి మీద వేడినీళ్లు పెడుతుంది. అప్పుడే వర్షంలో పూర్తిగా తడిసిపోయిన ప్రసాదు, రమేష్ ఇద్దరూ ఇంటికి వస్తారు. అనామిక, అనామిక అని రమేష్ పిలవగానే కిచెన్లో నుంచి అనామిక హాల్లోకి వస్తుంది.
పూర్తిగా తడిసిపోయిన ప్రసాదు రమేష్లను చూసి, అయ్యయ్యో పూర్తిగా తడిసిపోయి వచ్చారా? ఉండండి వెళ్ళి మీకు తుడుచుకోవడానికి టవల్స్ తీసుకొని వస్తాను. కోళ్ళ, ఇప్పుడు బట్టలొద్దులే గాని వేనీళ్ళు పెట్టావా? పెట్టాను మావయ్య. అయితే వెళ్ళి బాత్రూంలో పెట్టానామిక. అలాగేనండి. బాబు రమేషు, మనం ఎట్టాగూ తడిసిపోయాంగా, మళ్ళీ కాళ్ళు బయటకొచ్చి తడవడం ఎందుకు? ఆ వేనీళ్ళు నువ్వే బయట బాత్రూం దగ్గర తీసుకురా. అలాగే నాన్న అని చెప్పి కిచెన్లోకి వెళ్తాడు రమేష్. చూడమ్మా, వేడివేడిగా చికెన్ 65 చేయి తల్లి, కడుపు నిండా తినాలనుంది. అలాగే మావయ్య. ఈ వర్షంలో బయటికెళ్లకుండా ఇంట్లో ఉన్న కోడితోనే ఆ చికెన్ 65 చెయ్యమ్మా తప్పకుండా చేస్తాను మావయ్య అని చెప్పి శారద దగ్గరికి వచ్చింది. అత్తయ్య, ఆయన మావయ్య వచ్చారు. ఇంట్లో ఉన్న కోడితో చికెన్ 65 చేయమని మావయ్య చెప్పాడు అత్తయ్య. మరెళ్ళి చేయకోళ్ళా. ఇంట్లో ఉన్న కోడి ఎక్కడుందో ఏమో అత్తయ్య. ఆ కోడిని పట్టుకోవడంలో మీరు నాకు సహాయం చేయాలి. రండి. సర్లే పద అని చెప్పి అత్తాకోడళ్ళు గొడుగు పట్టుకుని బయటకొచ్చారు. ఇంట్లో రోజూ గంప కింద కప్పే కోడి కోసం చూస్తూ ఉంటారు. అది గోడ మీద ఉంటుంది. యామే కోళ్ళ, అదిగో కోడి గోడ మీద ఉంది చూడు. నెమ్మదిగా నా వెనకాలేరా. సరే అత్తయ్య అని చెప్పి శారద నడుస్తుంటే అనామిక గొడుగు పట్టుకొని నెమ్మదిగా నడుస్తూ ఉంటుంది వెనకాలే. శారద కోడిని పట్టుకోవడానికి దగ్గరికి వెళ్తుంది. అంతే, కోడి ఎగిరి అనామిక గొడుగు మీద వాళ్తుంది. అత్తయ్య, కోడి గొడుగు మీద వాలినట్టుంది. ఇప్పుడు ఎలా చెప్పండి? నెమ్మదిగా ఆ గొడుగుని దించుకోవాలా అని శారద చెప్పగానే అనామిక గొడుగు కిందకి దించుతుంది. అత్తాకోడళ్ళు వర్షంలో దడుస్తూ ఉంటారు. గొడుగు మీదున్న కోడిని చూసి, నువ్వు కదలకుండా అట్టాగే ఉండుకోవాలా అని శారద ఆ కోడిని పట్టుకోవాలని చూస్తుంది. అంతే, మళ్ళీ కోడి ఎగిరి ఈసారి శారద నెత్తి మీద వాలుతుంది. వాలిన వెంటనే రెట్ట కూడా వేస్తుంది. శారద తిడుతూ ఉంటుంది. అది చూసిన అనామిక నవ్వుతూ ఉంటుంది. కోపంగా అత్తగారి ఇలా అంటుంది, నవ్వింది చాలు, ముందు ఆ కోడిని పట్టుకో వెళ్ళి. అలాగే అత్తయ్య అని అనామిక గొడుగును వదిలిపెట్టి కోడిని పట్టుకోవాలని చూస్తుంది. కోడి అక్కడి నుంచి ఎగిరి కిందకొస్తుంది. అత్తాకోడళ్ళు కోడిని చూస్తూ ఉంటారు. కోడి రోడ్డు మీదకొచ్చి ముందుకు పరిగెడుతూ ఉంటుంది. అత్తాకోడళ్ళు కూడా ఎలాగైనా సరే ఆ కోడిని పట్టుకోవాలని ఆ కోడి వెనకాలే పరిగెడుతూ ఉంటారు. రోడ్డు మీద నీళ్లున్న ఒకచోట కోడి ఆగుతుంది. అత్తాకోడళ్ళు ఆ కోడిని చూసి పట్టుకోవాలనుకుంటారు. అంతే, కోడి అక్కడి నుంచి ఎగిరి ఆ పక్కనే ఉన్న రాయి మీద వాళ్తుంది. అత్తాకోడళ్ళు ధనేల్మని అక్కడున్న నీళ్ళల్లో పడతారు. అది చూసి కోడి అరుస్తూ ఉంటుంది. నీళ్ళల్లో పడిన అత్తాకోడళ్ళు పైకి లేచి ఆ కోడిని చూసి బ్రతిమిలాడుతూ ఉంటారు. సరే, నన్ను పట్టుకొని కోసుకొని తినండి అని చెప్పి కోడి అలా ఉండిపోతుంది. ఇక అత్తాకోడళ్ళు ఆ కోడిని పట్టుకుని ఇంటికి వస్తారు. ఇద్దరూ కలిసి చికెన్ 65 తయారు చేస్తారు. అందరూ కలిసి కూర్చొని చికెన్ 65తో సంతోషంగా భోజనం చేస్తూ ఉంటారు. అమ్మా కోళ్ళ, చికెన్ 65 చాలా బాగుంది తల్లి. ఈ వర్షాకాలంలో ఒక చోటు చూసుకుని నువ్విట్లాంటి రుచికరమైనవి వేడివేడిగా చేసి అమ్మితే భలే బిజినెస్ అవుతుందమ్మా. అవును మావయ్య, చికెన్ 65 చేస్తున్నప్పుడే నాకు కూడా ఇలాగే అనిపించింది. ఆని పెంచడానికి ఏం ఖర్చు ఉండదులే, అదే చేసి అమ్మడానికైతే ఖర్చు పెట్టాలి. శారదా, 10 రూపాయలు ఖర్చు పెట్టకుండా 100 రూపాయలు తిరిగి రావాలంటే ఎట్టా చెప్పు? ముందు మనం కొంత ఖర్చు పెట్టాలి, ఆ తర్వాత సంపాదించుకోవాలి. అవునండి, మరి ఇంకా ఆలస్యం ఎందుకత్తయ్య? డబ్బులు ఇవ్వండి, చికెన్ 65 చేసి అమ్మడం మొదలు పెడతాను. నేను కూడా వస్తానులే కోళ్ళ, నీకేం కావాలో చెప్పు, నేనే దగ్గరుండి అన్నీ ఇప్పిస్తానుగా. అలాగే అత్తయ్య అని చెప్పి అందరికీ అనామిక ఆ పూటైతే చికెన్ 65ని వడ్డిస్తుంది. ఇంట్లో వాళ్ళందరూ అనామిక తయారు చేసిన చికెన్ 65 తింటూ సంతోషంగా ఆ రోజు గడిపేస్తారు. ఓ 2 రోజులు గడిచిన తర్వాత వర్షంలో కోడలు అనామిక ఒకచోట ఒక చిన్నపాటి టెంట్ వేసుకొని చికెన్ 65 బండిని పెట్టుకుని అమ్ముతూ ఉంటుంది. అత్తయ్య, నాకు మీ సహాయం కావాలి. నేనొక్కదాన్నే ఈ చికెన్ 65 చేసి అమ్మలేకపోతున్నాను అత్తయ్య. తప్పకుండా కోళ్ళ అని శారద అనామికకి ఈ చికెన్ 65 తయారు చేసి అమ్మడానికి సహాయపడుతూ ఉంటుంది. అనామిక తనకు తెలిసిన విధంగా టేస్టీగా ఉండటానికి, జనాలని ఆకట్టుకోవటానికి చికెన్ 65ని అనేక రకాలుగా తయారు చేసి అక్కడ అమ్ముతూ ఉంటుంది. అనామిక దగ్గరికి రోజూ వచ్చిపోయే వారి సంఖ్య పెరుగుతూ ఉంటుంది. ఎందుకంటే అనామిక తయారు చేసే చికెన్ 65 అంత టేస్టీగా ఉంటుంది.
ఊళ్ళో జనాలందరికీ నచ్చుతుంది. పైగా వర్షాకాలం సాయంత్రం చల్లగా ఉన్నప్పుడు ఈ చికెన్ ఇది వాడితే మీ ముఖం మీద మచ్చలు పోతాయి, అది వాడితే మీ మొటిమలు మాయమైపోతాయి అని మస్తు మంది మస్తు తీలా చెప్తారు కదా, కానీ ఎవరిని నమ్మ చికెన్ 65ని తీసుకెళ్లి అందరూ తింటూ ఉంటారు. ఈ విధంగా అనామిక చికెన్ 65 బండిని విజయవంతంగా నడుపుతూ ఉంటుంది. అత్తగారు సహాయంతో ఈ పేద కోడలు అనామిక చికెన్ 65 బిజినెస్ని సక్సెస్ఫుల్గా నడుపుతూ చేతి నిండా డబ్బులు సంపాదిస్తూ ఉంటుంది. ఇది ఇవాల్టి కథ. మరొక ఆసక్తికర కథలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు.